ఇజ్రాయెల్లో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయి. ఈ నెల 30 వరకు ఇజ్రాయెల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి. విద్యా సంస్థలు, ఆఫీసులు మొత్తం బంద్ పెట్టారు. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లు కూడా పూర్తిగా బంద్ చేశారు. ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులందరికీ కూడా నోటిఫికేషన్ జారీ చేసింది ఇండియన్ ఎంబసీ. హోమ్ ఫ్రంట్ కమాండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటూ సూచిస్తోంది. మళ్ళీ చెప్తున్నాను, హోమ్ ఫ్రంట్ కమాండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటూ ఇండియన్ ఎంబసీ సూచించింది. రాకెట్ దాడి జరగడానికి 15 నుంచి 30 నిమిషాల ముందే ఈ యాప్లో అలర్ట్ చేస్తారట. అలర్ట్ రాగాలని వీలైనంత త్వరగా బాంబు షెల్టర్లోకి వెళ్ళిపోవాలని లేదా సేఫ్టీ రూమ్కి వెళ్ళిపోవాలని సూచిస్తున్నారు. ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలన్న దానిపై యాప్లో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు ఇస్తున్నారు. 24/7 అన్ని భాషల్లో హెల్ప్ లైన్ నెంబర్లు ఉన్నాయని చెప్తున్నారు. ఎమర్జెన్సీ పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులందరికీ సేఫ్టీ ప్రికాషన్స్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద భారతీయుల్లో చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ప్రధానంగా టెల్ అవీవ్, జెరూసలేం, అలాగే మరికొన్ని నగరాల్లో భారతీయులు 10,000 మందికి పైగా ఉన్నారు. అందులో చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉన్న పరిస్థితి. అయితే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ ప్రత్యేక యాప్ అన్ని విధాలా ఉపయోగపడుతుందని ఇజ్రాయెల్ ప్రభుత్వం చెప్తుంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రత్యేకంగా భారతీయుల పట్ల చాలా శ్రద్ధ వహిస్తుందంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఇజ్రాయెల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు బిగ్ టీవీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి తెలుగు వ్యక్తి, యూట్యూబర్ అయిన నాని బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఇజ్రాయెల్లో పరిస్థితులను వివరించారు. ఆయన ఇజ్రాయెల్లో ఈస్ట్ గోదావరి అబ్బాయి పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నాడు. సో నాని బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. వార్ జోన్ నుంచి, ముఖ్యంగా ఇజ్రాయెల్ వార్ జోన్ నుంచి ప్రధానంగా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కూడా వివరించే ప్రయత్నం చేశారు. నాని మాటలోనే అక్కడ సిచ్యువేషన్ అంటే ఒకసారి విందాం. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఇండియన్స్ అందరికీ, సో ఇప్పుడైతే కనుక ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఇండియన్స్ అందరికీ కూడా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పాపులేషన్ అండ్ ఇమిగ్రేషన్ అథారిటీ అండ్ దీంతో పాటు మన ఇండియన్ ఎంబసీ, తెలవీవ్లో ఉన్నటువంటి మన ఇండియన్ ఎంబసీ కూడా మన ఇండియన్స్ అందరికీ, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఇండియన్స్ అందరికీ కూడా ఒక నోటిఫికేషన్ అవ్వడం జరిగింది. సో ఇది ఇజ్రాయెల్లో ఉన్న అందరికీ తెలియాలి, ఇండియన్స్ అందరికీ కూడా తెలియవలసిన విషయం ఇది అయితే కనుక. సో వీలైనంత వరకు మీకు తెలిసిన ఇజ్రాయెల్లో ఉన్న ఇండియన్స్ ఎవరైనా ఉంటే కనుక ఇది వాళ్ళందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు. ఇజ్రాయెల్కి ఇరాన్కి భీకర పోరు జరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో జూన్ 30 దాకా ఇజ్రాయెల్లో రెడ్ అలర్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే కనుక ఇజ్రాయెల్లో స్కూల్స్ ఏవి లేవు, స్కూల్స్ అన్ని క్లోజ్ చేస్తారు, స్కూల్స్, ఆఫీసెస్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో అవసరం అయితే తప్ప మిగతా టైంలో ఎవరు కూడా బయటికి రావద్దు అన్నట్టు కూడా అనౌన్స్మెంట్ చేసింది. ఎందుకంటే ఈ రాకెట్స్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉన్నది కొన్ని ప్రాంతాల్లో. సో మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసారు అండ్ న్యూస్ ఛానల్స్లో కూడా చూస్తున్నారు కదా. సో దీనికోసం అని చెప్పేసి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఫారెన్ వర్కర్ అథారిటీ హెడ్ ఎవరైతే ఉన్నారో మోషే నకాస్ గారు మనకి ఇండియన్స్ అందరికీ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ వెంటనే ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్స్కి కానీ ఈ వీడియో లాస్ట్లో స్క్రీన్ మీద మీకు వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా నేను అక్కడ మెన్షన్ చేస్తాను. అది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. మీరు అందులో మీకు కావాల్సినటువంటి సమాచారం ఎవరి గురించి అన్నా మీరు ఎంక్వైరీ చేయాలనుకున్నా, లేకపోతే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది తెలుసుకోవాలన్నా కూడా మీరు అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే కనుక ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. ఇజ్రాయెల్ నుంచి ఎటువంటి ఫ్లైట్స్ బయటికి వెళ్ళవు, బయట నుంచి ఎటువంటి ఫ్లైట్స్ కూడా ఇజ్రాయెల్కి రావు ప్రస్తుతానికి అయితే. అండ్ ఇజ్రాయెల్లో ఉన్న ఇండియన్స్ అందరూ కూడా హోమ్ ఫ్రంట్ కమాండ్ యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇది డౌన్లోడ్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఏదైనా ప్రదేశంలో రాకెట్స్ పడే దానికంటే ముందే 15 నుంచి 30 నిమిషాల ముందే మీకు అలర్ట్ రావడం జరుగుతుంది. సో మనకి ఈ యాప్లో రాకెట్ పడేటప్పుడు సైరన్ ఎలా మోగుతుందో, సైరన్ మోగేదానికంటే 15 నుంచి 30 నిమిషాల ముందే మీకు అలర్ట్ వస్తుంది మొబైల్లో. ఆ అలర్ట్ వచ్చిన తర్వాత మీకు వీలైనంత త్వరగా మీకు దగ్గరలో ఉన్నటువంటి బాంబు షెల్టర్కి కానీ, సేఫ్టీ రూమ్కి కానీ, అండర్ గ్రౌండ్కి కానీ వెళ్ళిపోవాలి. ఇది కొత్తగా వచ్చినటువంటి అప్డేట్. సో వీలైనంత వరకు అందరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఓకే, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కంపల్సరిగా ఈ ఫ్రంట్ హోమ్ కమాండ్ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఎక్కడైనా మీకు సమీపంలో ఎక్కడైనా రాకెట్స్ పడే అవకాశం ఉన్నా, రాకెట్స్ పడినా, లేకపోతే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అన్నీ కూడా మీకు అక్కడ ఆ యాప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి, ఎలా సేఫ్గా, ఎలా మీ ప్రాణాలను మీరు కాపాడుకోవాలనే విషయాన్ని ఆ యాప్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. రియల్ టైం మీరు ఎప్పటికప్పుడు దాన్ని చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ అది కూడా మీకు నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటుంది మీరున్న ప్రదేశంలో ఎలా ఉంది అని చెప్పేసి.
ఈ పాపులేషన్ అండ్ ఇమిగ్రేషన్ అథారిటీ వాళ్ళు ఇజ్రాయెల్లో ఉన్న ఇండియన్స్ అందరి కోసం కూడా ఒక వెబ్సైట్ని పొందుపరచడం జరిగింది. వెబ్సైట్తో పాటు టెలిఫోన్ నెంబర్స్ని కూడా వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. ఈ టెలిఫోన్ నెంబర్స్ మనకి 24/7 అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి వివరాలు కావాలన్నా కూడా ఈ నెంబర్కి మనం కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు కావాల్సినటువంటి సమాచారం ఏదైనా కూడా వాళ్ళు మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ టెలిఫోన్ నెంబర్స్ అయితే కనుక మీకు అన్ని భాషల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు ఏ లాంగ్వేజ్ అయినా కూడా వీళ్ళు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ మన కోసం రెడీగా ఉంటారు 24/7. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మన ఇండియన్ ఎంబసీ తెలవీవ్లో ఉన్నటువంటి మన ఇండియన్ ఎంబసీ కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా మనకి 2 నెంబర్స్ అండ్ వెబ్సైట్ కూడా మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వెబ్సైట్కి కానీ లేకపోతే ఈ నెంబర్స్ కానీ మనం కాల్ చేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని తెలుసుకోవడానికి కానీ లేకపోతే ఎవరి కోసమైనా మీరు ఎంక్వైరీ చేయాలనుకున్న సిచ్యువేషన్స్ కానీ మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ నెంబర్స్ ద్వారా. సో ఈ నెంబర్స్ కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకుని అండ్ ఇండియన్స్ అందరికీ కూడా ఎవరైతే ఈ కేర్ గివర్స్ కావచ్చు మిగతా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు అందరికీ కూడా కమ్యూనిటీ గ్రూప్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ గ్రూప్స్లో కూడా అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఎప్పటికప్పుడు. సో వార్ సిచ్యువేషన్ ఎలా ఉన్నది, నెక్స్ట్ తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటన్నవి మీకు ఎప్పటికప్పుడు వాళ్ళు అందుబాటులో తీసుకొస్తూనే ఉంటారు. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక ఎంబసీకి కానీ అండ్ పాపులేషన్ అండ్ ఇమిగ్రేషన్ అథారిటీ వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మిగతా విషయాలన్నీ కూడా మీకు అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు కావాల్సిన వివరాలు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రైట్, చూసారుగా ఇజ్రాయెల్ ఉన్న భారతీయులందరికీ ఇండియన్ ఎంబసీ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. హోమ్ ఫ్రంట్ కమాండ్ యాప్ పేరుతో ఒక యాప్ను రూపొందించారు. అక్కడ దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే సూచిస్తోంది. రాకెట్ దాడి జరగడానికి 15 నుంచి 30 నిమిషాల ముందే ఈ యాప్లో అలర్ట్ చేస్తారు. అలర్ట్ రాగాలని వీళ్ళంత త్వరగా బాంబ్ షెల్టర్ లేదా సేఫ్టీ రూమ్కి వెళ్ళిపోవాలంటూ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అనే అంశాలపై కూడా ఎక్కడికి వెళ్ళాలనే దానిపై కూడా ఆ యాప్లో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్లో ఈస్ట్ గోదావరి అబ్బాయి పేరుతో రాజు ఇప్పటివరకు మనకు పూర్తి స్థాయి వివరాలు ఇచ్చారు. రాజు యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్న అక్కడ ఆయన 2 సంవత్సరాలుగా ఉన్నారు. సో ఆయన కటెసీతో ప్రస్తుతం మనం బిగ్ టీవీ వ్యూవర్స్కి ఎక్స్క్లూజివ్గా ఈ కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఇజ్రాయెల్లో చిక్కున్నటువంటి భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. దాదాపు 10,000 మంది పైగా ఇండియన్స్ ఉంటే అందులో తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నట్టు చెప్తున్నారు. సో అక్కడ యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ చాలా సేఫ్టీగా ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేవంటూ రాజు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించిన మీరు రాజు మాటల్లోనే ఉన్నారు అంశాలన్నీ కూడా. సో 24/7 అన్ని భాషల్లో ఈ హెల్ప్ లైన్ అందుబాటులో ఉంచారు. ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారంటున్నారు. ఎమర్జెన్సీ పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయుల కోసం ఇది ఉపయోగపడుతుందని మేము కూడా భావిస్తున్నాం. ఎందుకంటే భారతీయులంతా కూడా సేఫ్గా ఉండాలని బిగ్ టీవీ కూడా కోరుకుంటుంది. అందులో మరి ముఖ్యంగా తెలుగు వాళ్ళు సేఫ్గా ఉండమని కోరుకుంటున్నాం. సో ఒకటే కోరుకుంటున్నాం, స్టే సేఫ్ అండ్ జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఇంటికి రావాలనుకుంటే కూడా క్షేమంగా తిరిగి రావచ్చు. ఎట్లాగో భారత్ ఇజ్రాయెల్ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి. అక్కడున్న వాళ్ళు ఇక్కడైనా, ఇక్కడ వాళ్ళు అక్కడైనా సొంత దేశంలాగా ఫీల్ అవుతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతానికైతే ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి రాజు చెప్తున్న ఆయన మాటల్లోనే ఉన్నాం. ఇది మొత్తం అయితే ఇజ్రాయెల్ ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటుంది. ముఖ్యంగా భారతీయుల విషయంలో ఎక్కువ శ్రద్ధ వహిస్తుంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది.